ప్రపంచమంతా భారత వైమానిక దళానికి చెందిన పైలట్ అభినందన్ వర్ధన్ పాక్ ఆర్మీ చేతిలో బందీగా ఉన్నాడని కోడై కూస్తుంది. సోషల్ మీడియాలో అభినందన్ వీడియో ఫుటేజ్లు కలకలాన్ని రేపుతున్నాయి. చివరికి మార్చి 1వ తారీఖున అభినందన్ని రిలీజ్ చేస్తామని ఇమ్రాన్ ఖాన్ పార్లమెంటులో ప్రకటించగానే భారతీయులంతా ఊపిరి పీల్చుకున్నారు. అభినందన్ రాక కోసం 1000 కన్నులతో ఎదురు చూస్తున్నారు. కానీ సీన్ కట్ చేస్తే అభినందన్ మాత్రం వీడియో ఫుటేజ్లో ఏ టెన్షన్ లేకుండా రిలాక్స్గా కనిపించాడు. ఎందుకంటే అభినందన్కి బాగా తెలుసు, వీళ్ళంతా నన్ను బంధించామని అనుకుంటున్నారు. నిజానికి నేను ఒంటరిగా పాక్ గడ్డపై అడుగుపెట్టి వీళ్ళందరినీ బంధించానని వీళ్ళకి ఎప్పుడు తెలుస్తుందో అని బహుశా లోలోపల నవ్వుకున్నాడు కాబోలు. అభినందన్ ఒక్కడే అటు పాకిస్తాన్ ఆర్మీ మొత్తాన్ని, ఇటు పాక్ గవర్నమెంట్ను ఎలా అష్టదిగ్బంధనం చేశాడో ఈ వీడియోలో ఫుల్ స్టోరీని తెలుసుకుందాం. ఫిబ్రవరి 26 పుల్వామా అటాక్కి ప్రతీకారంగా భారత వైమానిక దళం పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్ జరిపిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ తమ అన్అఫీషియల్ ఫస్ట్ డిఫెన్స్ లైన్ అయినటువంటి ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం కావడంతో అల్లల్లాడిపోయింది, ప్రతీకారంతో రగిలిపోయింది. ఫిబ్రవరి 27 ఉదయం 10 నుండి 10:30 మధ్యలో భారత్లోని కీలక సైనిక స్థావరాలపై దాడి చేయడానికి పదుల సంఖ్యలో JF-17, F-16 వంటి యుద్ధ విమానాలను రంగంలోకి దింపింది. అయితే వీటిల్లో 3 యుద్ధ విమానాలు బార్డర్ క్రాస్ చేసి భారత భూభాగంలోకి ప్రవేశించగా మిగిలిన యుద్ధ విమానాలు బార్డర్కి ఆవల నుండి రక్షణగా కాపు కాస్తున్నాయి. కృష్ణాఘాట్, నంగిటెక్రిలోని భారత సైనిక స్థావరాలను, మందుగుండు సామగ్రి నిల్వ కేంద్రాలను లక్ష్యం చేసుకుని ఆ 3 పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకొని వచ్చాయి. ఒకదాని తర్వాత ఒకటి శక్తివంతమైన బాంబులను టార్గెట్స్ పైన జారవిడిచాయి. అయితే హాస్యాస్పదం ఏంటంటే ఒక్క బాంబు కూడా టార్గెట్ని చేరుకోలేదు. ఎక్కడో పర్వత ప్రాంతాల్లో, నిర్జన ప్రదేశాల్లో పడిపోయాయి. బహుశా ఈ సీన్ చూసాకే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గారికి జ్ఞానోదయం అయినట్లు ఉంది. టార్గెట్నే ఛేదించలేకపోయారు, ఇక వీళ్ళను నమ్ముకొని యుద్ధంలోకి వెళితే అంతే సంగతులు అని. భారత గగనతలంలోకి దూసుకొచ్చిన పాక్ యుద్ధ విమానాలను చూడగానే భారత వైమానిక దళం హై అలర్ట్ అయ్యింది. నార్త్ ఇండియాలో ఎక్కడికక్కడ పౌర విమానాలను నిలిపేయమని ఎయిర్పోర్ట్స్ కి ఆర్డర్స్ పాస్ చేసింది. ఆకాశం మొత్తం క్షణాల మీద క్లియర్ అయిపోయింది. భారత్కు చెందిన యుద్ధ విమానాలు పాక్ ఫైటర్ జెట్లను కుక్కలను తరిమినట్లు తరిమి కొట్టాయి. ఈ క్రమంలోనే భారత వాయుసేన వింగ్ కమాండర్ MiG-21 బైసన్ పైలట్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్కు చెందిన F-16 విమానాన్ని చేసి R-73 మిసైళ్లను ప్రయోగించాడు. దెబ్బకు అక్కడికక్కడే పాక్కు చెందిన F-16 యుద్ధ విమానం కుప్పకూలిపోయింది. అయితే దురదృష్టవశాత్తు అదే సమయంలో మన MiG-21 కూడా క్రాష్ అయింది. కానీ మన పైలట్ అభినందన్ పారాషూట్ సహాయంతో సురక్షితంగా బయటపడ్డారు. కానీ దురదృష్టవశాత్తు అభినందన్ LOCకి అవతల వైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఓ నదీ పరివాహక ప్రాంతంలో ల్యాండ్ అయ్యాడు. అక్కడే ఉన్నటువంటి స్థానికులు అభినందన్ భారత సైన్యానికి చెందినవాడని గుర్తించి మూకుమ్మడిగా మృగాల్లా మీద పడ్డారు. విచక్షణారహితంగా రాళ్లతో కొట్టడం ప్రారంభించారు. ఆ క్షణంలో కూడా మన వీరుడు కొంచెం కూడా అదరలేదు, బెదరలేదు. ఓ పక్క పాక్ మృగాలు రాళ్లతో దాడి చేస్తున్నా మీసాన్ని మెలేస్తూ భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశాడు. ఓ పక్క రక్తం ధారాళంగా కారుతున్నా గమ్యం ఎటువైపుందో తెలియకున్నా ఆ స్థితిలో కూడా అక్కడి నుండి 1/2 కిలోమీటర్ దూరానికి పైగా పరిగెత్తి ఇండియన్ మిలిటరీ శిక్షణ ఏ లెవెల్లో ఉంటుందో పాక్ కుక్కలకు రుచి చూయించాడు. ఎక్కువసేపు తాను పరిగెత్తలేనని తెలుసు, దొరికితే ఆ మృగాలు మీదపడి చంపేస్తారని తెలుసు. ఆ సమయంలో కూడా నా భారత వీరుడు తన ప్రాణం కోసం ఆలోచించలేదు. నేను దొరికితే నా దేశ రహస్యాలు శత్రువులకు లీక్ అవుతాయని భయపడ్డాడు. ఓ పక్క పరిగెడుతూనే మరోపక్క తన దగ్గరున్న ఒక్కో సీక్రెట్ కాగితాన్ని లోపల నుండి తీసుకుంటూ నమిలి మింగేశాడు. కొన్ని సాక్ష్యాలను పక్కనే ఉన్న చెరువులో కలిపేశాడు. ఇక నన్ను పట్టుకుంటే వాళ్లకు నా ప్రాణం తప్ప దక్కేదేమీ లేదని కన్ఫర్మ్ అయ్యాక అప్పుడు దొరికిపోయాడు. సమయానికి పక్కనే ఉన్న పాక్ సైనికులు వచ్చి అభినందన్ని తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఎవరో కరుడు కట్టిన ఉగ్రవాది కదా చేజిక్కినట్లు పాక్ సైనికులు అభినందన్ కళ్ళకి గంతలు కట్టారు, చేతులను తాళ్లతో కట్టేశారు. జెనీవా ఒప్పందం నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కేశారు. ఆ సమయంలో కూడా రిలీజ్ అయిన వీడియో ఫుటేజెస్లో అభినందన్ ఎక్కడా అదరలేదు, బెదరలేదు, మాటలో తొణుకులేదు. స్పష్టంగా పాక్ జవాన్ల గుండెలు అదిరిపడేలా ప్రశ్నలకు బదులిచ్చాడు. అది చూసిన పాక్ జవాన్ల కళ్ళల్లో కూడా ఆహా వీరుడంటే ఇలా ఉండాలి
అని బయటకి చెప్పకపోయినా వారి హావభావాల్లో అభినందన్ పట్ల గౌరవపూర్వ భావన స్పష్టంగా కనబడింది. ఆ తర్వాత ఆర్మీ క్యాంపులో కూడా కళ్లకు గంతలతో ఉన్న ఓ వీడియో ఫుటేజ్ బయటకు వచ్చింది. అప్పటికే బయటకు వస్తున్న వరుస వీడియో ఫుటేజ్లతో భారతదేశం అట్టుడికిపోయింది. భారతీయుల రక్తం కోపంతో మరిగిపోయింది. తమ పైలట్ను వెంటనే విడిచిపెట్టాలని, సురక్షితంగా భారత్కి అప్పగించాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని భారత్ హెచ్చరించింది. మేము దాడి చేసింది పాక్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపైన. పాక్ ఆర్మీకి గాని సాధారణ పౌరులకు గాని ఏమాత్రం నష్టం కలిగించలేదు. కానీ మీరు మాత్రం ఏకంగా భారత సైనిక స్థావరాలను లక్ష్యం చేసుకుని దాడులు చేసి పెద్ద తప్పు చేశారు. ఇప్పుడు అభినందన్కి ఏం జరిగినా అందుకు యావత్ పాక్ దేశం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. భారత ప్రధాని మోదీ అయితే ఒక అడుగు ముందుకేసి వారం రోజుల్లోగా మా పైలట్ని అప్పజెప్తే సరే, లేదంటే యుద్ధానికి రెడీగా ఉండండి అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. గంటకు శరవేగంగా పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. నిజానికి పట్టుబడిన సైనికుడి ఫోటోలు, వీడియోలు చిత్రీకరించడం జెనీవా ఒప్పందానికి విరుద్ధం, క్షమించరాని నేరం. అదీ కాకుండా అభినందన్ పాక్పై అటాక్ చేయడానికి బార్డర్ క్రాస్ చేయలేదు. అటాక్ చేసింది పాకిస్తాన్. కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నంలో భాగంగానే అనుకోకుండా అభినందన్ ఎల్ఓసి క్రాస్ చేశాడు. శత్రువులు అటాక్ చేసినప్పుడు కౌంటర్ అటాక్ చేయడం ఓ సైనికుడిగా అభినందన్ డ్యూటీ. నిజానికి జెనీవా ఒప్పందం ఏం చెబుతుందో ఒకసారి చూద్దాం. గాయపడిన సైనికులను వేధించకూడదు. వెంటనే వైద్య సహాయాన్ని అందించి రక్షణ కల్పించాలి. పట్టుబడిన యుద్ధ ఖైదీలను వారి పేరు, సైన్యంలో వారి ర్యాంక్, నంబర్ మాత్రమే అడిగే హక్కు ఉంటుంది. అంతకు మించి టార్చర్ చేసి శత్రుదేశానికి సంబంధించిన సమాచారాన్ని రాబట్టాలని చూస్తే మాత్రం అది ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లే అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండియా పాకిస్తాన్ల మధ్య యుద్ధమే ప్రారంభం కాలేదు కాబట్టి అతడు యుద్ధ ఖైదీ కూడా కాదు. ఏ రకంగా చూసుకున్నా పాకిస్తాన్ వెంటనే అభినందన్ను రిలీజ్ చేయవలసి ఉంటుంది. లేదంటే మన ఇండియా ఎలాగూ యాక్షన్ తీసుకుంటుంది, అందులో ఎలాంటి సందేహమూ లేదు. దానికి తోడు జెనీవా ఒప్పందాన్ని తుంగలు తొక్కినందుకు అంతర్జాతీయ కోర్టులో పాకిస్తాన్ ముద్దాయిగా నిలబడాల్సి ఉంటుంది. దాంతో పాకిస్తాన్ వెన్నులో మెల్లిగా వణుకు పుట్టింది. డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ముందు అభినందన్కి వైద్య సహాయం అందించి సపర్యలు చేయడం మొదలుపెట్టారు. మేం అభినందన్ని అల్లుళ్లాగా మర్యాదగా చూసుకుంటున్నాం అని చెప్పడానికి సింబాలిక్గా చేతికి ఓ టీ కప్పిచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు. పాకిస్తాన్ గడ్డపైన పద్మవ్యూహాన్ని ఛేదించి లోపలికెళ్లిన అభిమన్యుల్లాగా మన వీర జవాన్ అభినందన్ వర్ధమాన్ ఒక్కడే ఉన్నాడు. చుట్టూ కురుసేనల్లాగా పాక్ ఆర్మీ. అంతమంది ఒక్కడిని చుట్టుముట్టినా అభినందన్ కళ్ళల్లో భయం లేదు. బాడీ లాంగ్వేజ్లో ఏమాత్రం వణుకు తాలూకు సంకేతాలు లేవు. రొమ్ము విడుచుకొని బిందాస్గా వాళ్ళ ప్రశ్నలకు బదులిచ్చాడు. అభినందన్ నుండి శత్రు సమాచారాన్ని సేకరించాలని ఎంత ప్రయత్నించినా తాను మాత్రం పేరు, ఐడి నంబర్, హోదాల వివరాలు తప్ప మరే సమాచారం వారికి ఇవ్వలేదు. నా దేశపు రహస్య వివరాలను వెల్లడించే హక్కు నాకు లేదని ఖరాఖండిగా చెప్పేశాడు. ఈ ఒక్క డైలాగ్తో అభినందన్ కోట్లాది భారతీయుల హృదయాలను గెలుచుకున్నాడు. ఆ ఒక్క డైలాగ్తో భారతీయుల దృష్టిలో అభినందన్ మీద గౌరవం ఓ భగత్ సింగ్, ఓ సుభాష్ చంద్రబోస్, ఓ చంద్రశేఖర్ ఆజాద్కి ఏమాత్రం తగ్గని స్థాయికి చేరుకుంది. ఎంతగా అంటే మాకు యుద్ధం వద్దు, అభినందన్ కావాలి అనే స్థాయికి చేరుకుంది. ఓ సైనికుడికి ఇంతకంటే పెద్ద మెడల్ ఇంకేం కావాలి. మరోవైపు ఇండియన్ ఇంటెలిజెన్స్ అఫీషియల్స్ బ్యాక్ ఛానల్ ద్వారా పాకిస్తాన్పై మరింత ఒత్తిడిని తీసుకొచ్చారు. అది కాకుండా అభినందన్ కొట్టిన దెబ్బకు పాక్ ఆర్మీ బండారం మొత్తం బయటపడిపోయింది. మాట్లాడితే న్యూక్లియర్ అటాక్ బెదిరింపులిస్తున్న ఇమ్రాన్ ఖాన్ బాబ్ ఇక చాలు ఆపేద్దాం అని అడుక్కునే స్థాయికి వచ్చేశాడు. ఇంతకీ అంతలా అభినందన్ ఏం చేశాడు అనుకుంటున్నారా? చెబుతాను వినండి. భారత్పై దాడులకు పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాలను రంగంలోకి దింపింది. F-16 యుద్ధ విమానాలను క్షణాల్లో టార్గెట్ చేయడం అంత ఆషామాషీ కాదు. భారత్కి పాక్ యుద్ధ విమానాలు అటాక్ చేశాయని తెలిసే లోపలే F-16లు పని ముగించుకొని తిరిగొచ్చేస్తాయని పాక్ ఆర్మీ ప్లాన్ వేసింది. కానీ భారత వైమానిక దళంలో అసాధ్యాలను సైతం సుసాధ్యం చేసే చిచ్చర పిడుగులున్నారని వారికి తెలీదు. అందుకే మీరు పాక్ ఆర్మీకి చెందిన స్పోక్స్ పర్సన్ ఇంటర్వ్యూ గనక గమనిస్తే మేం కేవలం JF-17 యుద్ధ విమానాలను మాత్రమే దాడులకు వాడామని చెప్పాడు. F-16 ఉపయోగించారా అన్న ప్రశ్నకు లేదు అని బదులిచ్చాడు. అలా ఎందుకు చెప్పాడో తెలుసా? F-16 యుద్ధ విమానాలు పెద్దన్న అమెరికా తయారు చేసినవి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో చెలరేగుతున్న తాలిబన్లకు చెక్ పెట్టడానికి అమెరికా పాకిస్తాన్కి F-16లను ఇచ్చింది.
ఇరువురి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం F-16లను తాలిబన్లపైన తప్ప ఇంకెవరిపైనా వాడకూడదని స్పష్టంగా రాసి ఉంది. కానీ ఇప్పుడు మన అభినవ అభిమన్యుడు అభినందన్ దెబ్బకు పాక్ బండారం మొత్తం బయటపడిపోయింది. F-16కి సంబంధించిన శకలాలు భారత భూభాగంలో పడడంతో మనోళ్లు ఇంటర్నేషనల్ మీడియా ముందు ఆ శకలాలను బయట పెట్టేశారు. దాంతో అబద్ధాలాడిన పాక్ గుట్టు రట్టయింది. అమెరికా బిగ్ బాస్ ట్రంప్ ఇమ్రాన్ ఖాన్కి ఫోన్ చేసి మొట్టికాయలేశాడు. అంతేకాదు త్వరలో భారతీయులకు ఓ గుడ్ న్యూస్ వస్తుందని ట్రంప్ జోస్యం చెప్పాడు. ట్రంప్ జోస్యం చెప్పిన కొద్ది నిమిషాలకే ఇమ్రాన్ ఖాన్ అభినందన్ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. మొత్తానికి మన అభినందన్ గట్టిపిండమే. ఇన్నేళ్ల నుండి మన ప్రభుత్వం వల్ల కాని పనిని ఒక్కడే వెళ్లి ఒంటి చేత్తో పాకిస్తాన్ని బందీ చేసి బోన్లో నిలబెట్టి ఈరోజు తలెత్తుకొని మళ్లీ ఇండియాలోకి రాబోతున్నాడు. అదీ కాకుండా MiG-21తో F-16ని కొట్టడం ఆల్మోస్ట్ అసాధ్యం. అదీ కాకుండా ఆ MiG-21 మరో 6 నెలల్లో రిటైర్డ్ అయిపోయే ఓ ముసలి విమానం. అందుకే కేవలం భారతీయులే కాదు, మహా రిటైర్డ్ మిలిటరీ అఫీషియల్స్ కూడా అభినందన్ సామర్థ్యానికి ఫిదా అయిపోయారు. ఓ వీరుడా, నీకివే మా వందనాలు. ఇది వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై.